You're watching Simply with Spandu. Hi friends, this is Spandana. Welcome back to my channel Simply with Spandu. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో ఇవాళ నేను చూపించేది ఏంటంటే వ్లాగ్స్ చేసి నాకే బోర్ కొట్టేస్తుంది. అందుకే ఇవాళ వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఎడిట్ చేసి పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో నిన్న వీడియో 4 o'clockకి అప్లోడ్ చేశాను, ఎందుకంటే రౌడీ రోహిణి వల్ల. సో ఆ వీడియోస్కి అడక్ట్ అయిపోయి నేను ఒక 5 times చూశాను ఒక్కటే వీడియోని. సో అందుకు నెట్ బ్యాలెన్స్ అయిపోయింది. అక్కడికి మా హస్బెండ్ చెప్తూనే ఉన్నారు, అలా వాడకే నెట్ అయిపోతుంది అని. మొత్తానికి అయిపోయింది. సో అదే నేను గమనించుకోలేదు. అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ అయిపోతుందిలే అనుకున్నాను, బట్ నెట్ అంతా అవగొట్టేశాను కదా, అది అప్లోడ్ అవ్వడానికి లేట్ అయిపోయింది. నేను చాలా లేట్గా చూసుకునేసరికి 4 o'clockకి అప్పటి వరకు అప్లోడ్ అవ్వలేదని అప్పుడు రియలైజ్ అయ్యాను. సో ఇవాళ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ అనేవి 7 చూపిస్తున్నాను. సో వీటికంటే ముందు మీరు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ఈ విషయాలు తెలుసుకుంటేనే నా వెయిట్ లాస్ రెసిపీస్ మీకు బుర్రకెక్కుతాయన్నమాట. సో ఫస్ట్ అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కంపల్సరీ లెంతీ అవుతుంది, ఏమీ అనుకోవద్దు. సో ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే, నేను ఫాలో అయిన డైట్లో నేను మెయిన్ అనుకున్నది ఏంటంటే, మనం కడుపు మార్చుకుని డైట్ చేయకూడదు. ఇంకొకటి ఏంటి, మనం తినే పదార్థాలు ఆహార పదార్థాలన్నీ హెల్దీగా ఉండాలి, కానీ టేస్టీగా కూడా ఉండాలని. కాకపోతే టేస్ట్ విషయంలో నేను కాంప్రమైజ్ అవ్వలేదు. మీకు నేను కూడా కొన్ని వీడియోస్ చూశాను. వెయిట్ లాస్ రెసిపీస్ అనగానే వాళ్ళు సలాడ్స్ అవి ఇవి చెప్పారు. ఇడ్లీ సాంబార్ వేడివేడిగా తినడంలో ఉన్న ఆనందం ఆ సలాడ్స్లో ఎక్కడ వస్తుందండి? కాబట్టి నేను మామూలు బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లోనే నేను చూస్ చేసుకున్న విధానం ఎలా ఉందంటే, కార్బోహైడ్రేట్స్ ఉండాలి కానీ తక్కువ శాతం ఉండాలి, ఇంకా పీచు పదార్థాలు, దాన్ని ఏమంటారు, ఫైబర్, ఈ 3 ఉండాలి. ఏ లెవెల్లో ఉండాలో ఆ లెవెల్లో కరెక్ట్గా ఉన్నవి చూస్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే కొర్రలతో పొంగల్ చేశాను. కొర్ర పొంగల్ వీడియో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను, అందుకనే ఇప్పుడు జస్ట్ ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది ఫాలో అయిపోండి. ఈ కొర్రల్లో ఏంటంటే ఇది గ్లూటెన్ ఫ్రీ. గ్లూటెన్ అంటే ఏంటంటే, మనకు మైదాపిండి వేడి చేసి దాన్ని పేపర్స్ అతికించడానికి కానీ గైడ్స్ అతికించడానికి వాడతాం కదా, అంటే వాటిలో జిగురు ఉంటుందన్నమాట. చాలా పదార్థాల్లో జిగురు ఉంటుంది, గోధుమ పిండిలో ఉంటుంది, మనం తినే రొట్టెల్లో కూడా కొంచెం జిగురు ఉంటుంది. కానీ మైదా పిండిలో చాలా మట్టుకు జిగురే ఉంటుంది. అది పేగులకు చుట్టుకుని పోయి అరగడానికి టైం పడుతుంది, లైక్ ప్లాస్టిక్ లాగా అనమాట. అంత ఈజీగా అరగదు. సో కంప్లీట్గా ఆ గ్లూటెన్ అనేది కొర్రల్లో ఉండదన్నమాట. ఈ కొర్రలు తినడం వల్ల ఏంటంటే మనకు పుష్టిగా అనిపిస్తుంది, ఇంకా వెయిట్ గెయిన్ అవ్వడానికి అస్సలు ఛాన్స్ లేదు. మీరు ఈ కొర్రల్ని 1 week ఒకసారి ఇలా కొర్ర పొంగల్ లాగా చేసుకుని తింటే, మీరు ఈ వెయిట్ లాస్ అయ్యే జర్నీ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో కూడా వెయిట్ గెయిన్ అయ్యారనుకోండి, అలా గెయిన్ అవ్వకుండా ఇది చూస్తుందన్నమాట. కాబట్టి కొర్ర పొంగలి టేస్టీగాను హెల్దీగానే ఉంటుంది. ఆ రెసిపీ ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాలో అయిపోండి. సెకండ్ రెసిపీ ఏంటంటే, మీకు బాగా తెలిసింది, ఈ కర్ణాటకలో ఎక్కువగా చేసేది రాగి ముద్ద అనమాట. ఆ రాగి ముద్ద చాలా తొందరగా ఈజీగా కూడా అయిపోతుంది. నేనైతే ఆ రాగి ముద్ద రెసిపీ మీకోసం చేశాను, ఆ వీడియో అయితే చూసేయండి. దానికంటే ముందు మీరు రాగుల వల్ల తెలుసుకోవాల్సిన హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే, రాగులు మిల్లెట్స్ తొందరగా అరగవు, కానీ కడుపు ఫుల్ అయిపోయిన ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట. అంతేకాకుండా ఈ రాగులు మనం డైలీ తీసుకోవడం వల్ల కాల్షియం పెరుగుతుంది మనకు బాడీలో. అంటే మోకాలు నొప్పులు అలా ఉన్న వాళ్ళు కూడా ఈ రాగులు తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. వాళ్ళకి కాల్షియం అనేది ఈజీగా గెయిన్ అవుతుంది, మోకాళ్ళ నొప్పులు కూడా తొందరగా తగ్గిపోతాయి. అంతేకాకుండా మన జుట్టు బాగా ఫాస్ట్గా పెరగడానికి, బలంగా ఉండడానికి కూడా రాగులు ఉపయోగపడతాయి. సో దీనివల్ల కూడా మనం ఫ్యూచర్లో వెయిట్ గెయిన్ అవ్వడానికి మన శరీరం భయపడేంత మొండిగా తయారు చేస్తాయి అన్నమాట మన బాడీని. అంత ఈజీగా అంటే మీరు ఏదైనా ఫ్రైడ్ ఐటమ్స్, డీప్ ఫ్రై ఐటమ్స్ తిని వెయిట్ గెయిన్ అవ్వడానికి అంత తొందరగా బాడీ రెస్పాండ్ అవ్వదు అలాంటి వాటికి. సో అలాగా ఈ రాగులు చేస్తాయి. నేను యాక్చువల్లీ చాలా తక్కువ బెనిఫిట్స్ చెప్తున్నాను, ఎందుకంటే వీడియో బాగా లెంతీ అవుతుందేమో అనేసి. కాకపోతే నేను ఈ రాగి ముద్ద రెసిపీ చూసుకునే ముందు నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏంటంటే, నా డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఖచ్చితంగా 3 పదార్థాలు స్కిప్ చేసేయాలి వాళ్ళ డైట్ ప్లాన్లో. ఫస్ట్ది ఏంటంటే మైదాపిండితో ఏది ట్రై చేయొద్దు, మైదాపిండి వదిలేయాలి. రెండోది ఏంటంటే, మర్చిపోయినప్పుడే వైట్ రైస్ వదిలేయాలి. వైట్ రైస్లో కూడా విటమిన్స్, మినరల్స్ ఉంటాయండి, కాకపోతే వాటిని పాలిష్ చేయడం వల్ల అవన్నీ పోతాయి అన్నమాట. సో మీరు వైట్ రైస్ బదులు బ్రౌన్ రైస్ అనేది తీసుకోవాలి. బ్రౌన్ రైస్ తినడం కష్టం అని అనుకోవద్దండి, మీకు ఇష్టపడేలాగా నేను రెసిపీస్ చేసి చూపిస్తాగా. సో థర్డ్ది ఏంటంటే, షుగర్ కంప్లీట్గా వదిలేయాలి. షుగర్ వదిలేయాలంటే భయపడొద్దండి, బెల్లం చేర్చుకోవచ్చు. షుగర్ బదులు మీరు బెల్లం వాడడం వల్ల మీ స్కిన్లో గ్లో అనేది ఇంప్రూవ్ అవుతుంది, మీకు ఐరన్ శాతం అనేది పెరుగుతుంది. ఐరన్ లోపం వల్ల మాత్రమే
మాత్రమే మన బుద్ధి మందగిస్తుంది, కంటి చూపు కూడా మందగిస్తుంది అనమాట. కాబట్టి మనం ఐరన్ అనేది కంప్లీట్గా రోజు డైలీ తినే వాటిలో తీసుకోవాలి. ఇలా ఎలాగో తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి షుగర్ బదులు బెల్లం వాడితే మీకు ఈజీగా స్వీట్స్ కూడా తినేయచ్చు. చాలామంది వెయిట్ లాస్ అనగానే స్వీట్స్ అనేవి అవాయిడ్ చేసేయమని చెప్తారు. మీరు నిరభ్యంతరంగా బెల్లంతో చేసిన స్వీట్స్ అయితే తినేయచ్చు. సో ఇప్పుడైతే రాగి ముద్ద ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ అయితే ఎంచక్క ఒక బాండి పెట్టుకుని 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. అంటే 1 కప్పు రాగి ముద్దకు 2 కప్పుల వాటర్ అనమాట. దీంట్లోనే సాల్ట్ కూడా మొత్తం రాగి ముద్దకు ఎంత అవసరమో అంత సాల్ట్ వేసేసుకోవాలి. మనం రొట్టె చేసేటప్పుడు వాటర్ ఎంత మరుగుతాయో అంత బాగా మరగాలన్నమాట. అప్పుడు మాత్రమే రాగి పిండి డైరెక్ట్గా వేసేసుకోవాలి. చాలామంది రాగి పిండిని వాటర్లో కలిపి వేస్తూ ఉంటారు కదా. సో ఆ కాన్సెప్ట్ నేను వాడను అనమాట. నాకు ఇలాగే కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి నేను డైరెక్ట్గా రాగి పిండి మొత్తాన్ని వేసేసాను. మీకు ఇలా కంఫర్ట్గా లేకపోతే మీరు ఆ కాన్సెప్టే ఫాలో అవ్వచ్చు అనమాట. నేను ఫాలో అయిన పద్ధతిలో ఏంటంటే మనం రాగి ఫ్లోర్ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి. ఈ కాన్సెప్ట్లో మన చెయ్యి నొప్పెట్టడం అనేది కామన్ అనమాట. సో ఈ ఒక్క విషయంలో అడ్జస్ట్ అవ్వాలి. ఈ రాగి ముద్ద ఎంత బాగా రావాలంటే పెన్నం నుంచి విడిపోయి స్పూన్ కతుక్కోవాలన్నమాట పిండి. ఆ టైంలో వస్తుండగా మీరు కాస్త నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. ఆవు నెయ్యి వేయడం వల్ల మన వెయిట్ లాస్కి వచ్చిన తిప్పలేం లేవు, హ్యాపీగా వేసేసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీ అండి, అది గుర్తుపెట్టుకోండి. నా దగ్గర నెయ్యి అవైలబుల్లో లేదు కాబట్టి ఆయిల్ వేసాను. రెండిట్లో ఏదో ఒకటి కంపల్సరీ వేస్తేనే ఈ రాగి ముద్ద టెక్స్చర్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇది దగ్గరకు వచ్చేస్తుంది. బాగా గట్టిగా వచ్చేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చేతికి కాస్త నీళ్లు రాసుకున్నాను. నీళ్లు రాసుకున్న తర్వాత ఈ రాగి ముద్దని ఇలా ఉండగా చుట్టుకోవాలి. నేను ఇప్పుడు తీసుకున్న 1 కప్పు క్వాంటిటీకి 2 రాగి ముద్దలు ఈ సైజు వచ్చాయన్నమాట. సో ఎంచక్కా 2 పుష్టిగా తినేయచ్చు. తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా రాగి ముద్ద చేయడం ఎంత ఈజీనో. సో ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ ఏంటంటే అటుకుల ఉప్మా అనమాట. మీరు అటుకులని స్నాక్స్ ఐటమ్స్గానే చూస్తారు, కానీ అది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తింటే మీకు వచ్చే లాభాలే వేరు. అటుకులు చూడ్డానికి పల్చగా అంటే తినగానే అరిగిపోతాయేమో అనిపిస్తుంది, కానీ అవి తొందరగా అరగవు. అది బాగా 2 గుప్పెడు అటుకులు తింటే కూడా ఆకలితో ఉన్న వాళ్ళు వెంటనే కడుపు ఫిల్ అయిపోతుంది అనమాట. సో దీంట్లో విటమిన్స్, మినరల్స్ పుష్టిగా ఉండడమే కాకుండా మన బాడీలో కార్బోహైడ్రేట్స్ వల్ల అంటే అవి ఫామ్ చేసే చెడు కొలెస్ట్రాల్ అనేవి తగ్గిస్తాయి అన్నమాట. నేను ఇందాక ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మనం డైలీ తీసుకునే ఆహారంలో మనకు కార్బోహైడ్రేట్స్ ఉండాలి. కంప్లీట్గా మనయొద్దు, మన బాడీ డిస్టర్బ్ అయిపోతుంది. కార్బోహైడ్రేట్స్ ఉండాలి, కానీ తక్కువ శాతం ఉండాలి. కార్బోహైడ్రేట్స్ కంటే ఎక్కువగా పీచు పదార్థాలు ఉండాలి. ఇంకొకటి ఏముండాలంటే ఫైబర్ ఉండాలి. సో ఈ 3 బ్యాలెన్స్డ్గా ఉండే పదార్థాలు తీసుకోవాలి. ఇప్పుడు నేను చూపించేవన్నీ, ఇప్పుడు చెప్పే రెసిపీస్ అన్నీ ఇవి కామన్గా ఉన్నాయి. పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ కోకోనట్లో ఎక్కువ ఉంటాయి, కానీ అది మాత్రం వదలదండి, ఎందుకంటే అవి చాలా మంచి కార్బోహైడ్రేట్స్. సో కోకోనట్లో, పచ్చి కొబ్బరిలో ఎంత మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, వీటిలో కూడా అంత మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. మన శరీరానికి మేలు చేసే కార్బోహైడ్రేట్స్ అన్నమాట. సో ఈ అటుకుల ఉప్మా ఆల్రెడీ అటుకుల పోహా, కందిపొడి అటుకుల పోహా అని చెప్పేసి, కందిపొడి అటుకుల ఉప్మా అని చెప్పేసి నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చెక్ చేయండి. థర్డ్ ఏంటంటే నేను ఈ ఊరికి బయలుదేరే కాన్సెప్ట్లో కూడా గబ్బా మీకు చేసి చూపించింది అనమాట. ఎంత గబ్బా చేసినా కూడా ఎక్స్ప్లెనేషన్ అని మాత్రం నీట్గా ఇచ్చాను. సో ఇదేంటంటే ఓట్స్. చాలామందికి కామన్గా తెలిసింది ఏంటంటే మనం వెయిట్ లాస్ అవ్వాలంటే మనం ఓట్స్ తినాలి అనేసి. ఓట్స్లో చాలా రకాల విటమిన్స్, మినరల్స్ అవన్నీ కామన్గా ఉన్నప్పటికీ పీచు పదార్థాలు అంటే నీళ్ళల్లో కరిగే పీచు పదార్థాలు, కరగని పీచు పదార్థాలు కూడా ఉంటాయి. అవి కాకుండా ఓట్స్ అనేవి మనకి అంత తొందరగా ఆకలిని వేయనివ్వవు. అంటే చిరుతిండ్లు అలాంటివి తింటాం కదా, సో మధ్యాహ్నం వరకు మనకు ఆకలి వేయదనమాట. ఈ ఓట్స్ ఉప్మా హెల్దీగా చాలా తొందరగా చేసుకోవచ్చు. చాలామంది అనుకుంటారు ఓట్స్ కాస్ట్ ఎక్కువ అని, కానీ మీరు 1 గ్లాస్ ఓట్స్ తీసుకుంటే అవి 2కి సరిపోతాయి. కాబట్టి అంటే ఉడకగానే అది కొంచెం ఉబ్బుతాయి అన్నమాట. ఖచ్చితంగా ఈ ఓట్స్ మాత్రం స్కిప్ చేయొద్దు. ఇది మీకు చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. మీరు వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా మీకు స్కిన్ కూడా మంచిగా అవుతుంది. అంతేకాకుండా మళ్ళీ ఫ్యూచర్లో మీ బాడీ మొండిగా తయారవడానికి కూడా ఉపయోగపడతాయి. అంటే మరి వెయిట్ గెయిన్ అవ్వకుండా చేస్తుంది అనమాట. సో ఈ ఓట్స్ ఉప్మా అయితే చూసేయండి. ఫస్ట్ మనం ఓట్స్ని డ్రై రోస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేగిన తర్వాత దాంట్లోనే సన్నగా తరిగిన ఆనియన్స్ అనేవి వేసేసాను. ఈ ఆనియన్స్ మీరు పొడవుగా కూడా తరుక్కోవచ్చు, కాకపోతే నా ఇష్ట ప్రకారం నేను ఇలా చేసుకున్నాను అనమాట. దీంట్లోనే కాస్త సాల్ట్ యాడ్ చేసి టొమాటో కూడా వేసేసాను. ఈ 2 వేగిన తర్వాత, ఆనియన్స్ టొమాటో వేగిన తర్వాత సన్నగా తురిమిన క్యారెట్ అనేది యాడ్ చేశాను. నేనైతే 2 క్యారెట్లు వేసాను, ఎందుకంటే ఊరు వెళ్ళిపోతున్నాను కదా, 2వ క్యారెట్ పాపం పాడైపోతుందేమోనని 2 క్యారెట్లు యాడ్ చేశాను అనమాట. నేను 1.5 కప్పు వాటర్ వేస్తున్నాను. 1 కప్పు
ఓట్స్కి 1.5 కప్పు వాటర్ వేసాను అనమాట. మీరు బఠానీలు లేదా క్యారెట్ తరిగి వేసుకోవాలనుకుంటే ఇంకాస్త ఎక్కువ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయిన తర్వాత మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఓట్స్ అనేవి కలిపేయాలి. ఈ ఓట్స్ గోధుమ రవ్వ ఉప్మా కంటే తొందరగా ఉడుకుతాయి, ఇంకా తక్కువ ఆయిల్లో ఉడుకుతాయి అన్నమాట. మనం యాక్చువల్లీ గోధుమ రవ్వ ఉప్మాలో తక్కువ ఆయిల్ వేస్తే అది బాగోదన్నమాట. కానీ దీంట్లో చాలా తక్కువ ఆయిల్ వేయచ్చు. యాక్చువల్లీ నేను కెమెరా ఆన్ చేశాను అనుకుని పోపు వేసేసాను. పోపు వేసిన తర్వాత గుర్తుకొచ్చింది అనమాట కెమెరా ఆన్లో లేదు అని. ఈ ఓట్స్ ఉప్మా రెడీ అయిందని మనకు ఎలా తెలుస్తుందంటే కింద బాండీకి అంటుకోకుండా వచ్చేస్తూ ఉంటే నీట్గా, అప్పుడు మనకు రెడీ అయిపోయినట్టు అనమాట. ఇంకా మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇలా రావాలన్నమాట. ఇలా వస్తే మన ఓట్స్ ఉప్మా రెడీ అయిపోయినట్టు, కమ్మగా తినేయచ్చు. మన ఓట్స్ ఉప్మా సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఇలా ఉందన్నమాట. వేడిగా ఈ ఓట్స్ ఉప్మా తింటుంటే అసలు నాకు తొందరగా తినాలనే ఫీలింగే రాలేదు. సూపర్ టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పటి వరకు 4 రెసిపీస్ చూసారు కదా. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సినది. ఎందుకంటే ఇప్పుడు నేను చూపించబోయేది ఏంటంటే బ్రౌన్ రైస్ రెసిపీస్. బ్రౌన్ రైస్తో ఇడ్లీ, దోశ, పొంగనాలు. సో ఈ 3 రెసిపీస్ చేసుకోవచ్చు. కాకపోతే వీటిల్లో మీరు టేస్ట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవి వైట్ రైస్లో ఎలా ఉంటాయో, వైట్ రైస్ ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి. బ్రౌన్ రైస్ ఇడ్లీ వైట్ రైస్తో పోల్చుకుంటే కాస్త మృదువుగా ఉంటుంది. అంతేకాకుండా మీరు దోశలు బాగా అంటే క్రిస్పీగా తినేవాళ్ళు ఉంటారు కదా, యాక్చువల్లీ ఈ బ్రౌన్ రైస్తో అంత క్రిస్పీగా రావండి, చాలా స్మూత్గా మెత్తగా వస్తాయి. సో ఈ బ్రౌన్ రైస్తో చేసిన అంటే నేను బ్రౌన్ రైస్ బ్యాటర్ మొత్తం చేసి చూపించలేకపోయాను. దోశ ఇడ్లీకి ఎలాంటి బ్యాటర్ అయితే ఉంటుందో ఆ బ్యాటర్ మొత్తం కంప్లీట్గా చూపించలేదు. బట్ మీరు ఎలా చేసుకోవచ్చో కొంచెం చెప్పాను. అది మీకు సరిపోతుంది అనుకుంటా ఇన్ఫర్మేషన్. ఇంకా క్లియర్గా కావాలంటే మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఈ బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలో, వీటితో దోశలు ఎలా చేసుకోవాలో కూడా నీట్గా చెప్తాను. ఫస్ట్ అయితే మీకు సింపుల్గా చెప్పేశాను. ఇంకొకటి ఏంటంటే బ్రౌన్ రైస్ ఇడ్లీ నేను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత పెట్టిన ఫస్ట్ రెసిపీ. సో ఈ బ్రౌన్ రైస్ ఇడ్లీ ట్రై చేసిన వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో కామెంట్ పెట్టారు. కాకపోతే నేను లేట్గా చూసుకున్నాను. ఏం పెట్టారంటే మీరు చెప్పారు బ్రౌన్ రైస్తో తయారు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇడ్లీ. ఆ ఇడ్లీ పిండి ఉంటుంది కదా, అంటే రవ్వ ఉంటుంది కదా, బ్రౌన్ రైస్ రవ్వ, ఆ రవ్వ మాకు నిలువ ఉండట్లేదు, 1 వీక్ కంటే ఎక్కువ స్మెల్ వచ్చేస్తుంది అంటున్నారు. సో ఆ స్మెల్ వచ్చేస్తుంది అన్న వాళ్ళకి నేను చెప్పే సమాధానం ఏంటంటే నేను ఇన్స్టెంట్గా చెప్పాను. 6 అవర్స్ నానబెట్టాలి, 6 అవర్స్ ఆరబెట్టాలి, ఆ తర్వాత మనం గ్రైండ్ చేసుకుంటే ఉంటుంది అనేసి. కాకపోతే దానికంటే ఈజీ వే ఏంటంటే ఇప్పుడు నేను చూపించే ఈ బ్రౌన్ రైస్ పౌడర్ ఏంటంటే 1 మంత్ ఖచ్చితంగా నిలువ ఉంటుంది. పైగా అది ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే బ్యాటర్ ఆల్రెడీ దాన్ని ఫాలో అవ్వండి, ఇడ్లీ ఎలా చేసుకోవాలని. కాకపోతే పిండి ఎలా చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను వరుసగా ఈ 3 రెసిపీస్ చిన్నగా చూపిస్తాను. ఈ బ్రౌన్ రైస్ వల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో ఇప్పుడు చెప్తే వీడియో లెంతీ అయిపోతుంది. నా నెక్స్ట్ వెయిట్ లాస్ రెసిపీస్ వీడియోలో బ్రౌన్ రైస్తో రైస్ ఎలా చేసుకోవాలో చెప్పి దాంట్లో ఉండే పోషకాల గురించి అప్పుడు చెప్తాను. ఆ వీడియో చూస్తే మాత్రం మీరు వైట్ రైస్ని కంప్లీట్గా స్కిప్ చేసి బ్రౌన్ రైస్ని తీసుకుంటారు. అన్ని లాభాలు ఉన్నాయి. బట్ మీరు నన్ను ట్రస్ట్ చేయొచ్చు ఈ విషయంలో. ఎందుకంటే చాలాసార్లు మీరు కూడా బ్రౌన్ రైస్ ట్రై చేసి అది తినలేక పక్కన పెట్టుండొచ్చు. కానీ నేను కూడా పక్కన పెట్టిన దాన్ని ఆ ఫెయిల్యూర్ నుంచే నేను సక్సెస్ అయ్యాను. కాబట్టి మీరు నన్ను కంప్లీట్గా నమ్మేయచ్చు. సో ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మీరు వీడియో చూసేయండి. ఈ బియ్యాన్ని నేను 1 నైట్ అంతా నానబెట్టేసి 2 రోజులు ఒక కాటన్ చున్నీ మీద ఆరబెట్టాను. మీకైతే 1 డే సరిపోతుంది. కానీ అవి ఆరాయా లేదా అని ఎలా కనుక్కోవాలంటే ఇలా బ్రౌన్ రైస్ని మనం తుంచితే కొంచెం కష్టంగా తుంచితే తునిగేలాగా ఉండాలన్నమాట. అప్పుడు మనకు బ్యాటర్ రెడీ చేసుకోవడానికి, అంటే బ్రౌన్ రైస్ ఇడ్లీ రవ్వ తయారు చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టు. ఇలా కరెక్ట్గా ఆరిపోయిన బియ్యాన్ని, బ్రౌన్ రైస్ని మనం ఒక మిక్సీ జార్లో వేసుకుని ఒకేసారి గ్రైండ్ చేసుకోవచ్చు. అంటే మనం మిక్సీ జార్ పెద్దగా ఉంటే ఒకేసారి గ్రైండ్ చేసుకుంటే ఇలా నూకలాగా వస్తుంది. మనకు కనిపించకపోయినా కొంచెం లావుగా ఉండే నూక కూడా ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం పెద్ద హోల్స్ ఉన్న జల్లెడ తీసుకుని దాంట్లో జల్లించుకోవాలి. అలా జల్లించుకున్న తర్వాత మనకు కొంచెం పెద్దగా ఉంటాయి కదా, ఇలా బ్రోకన్ వీట్ సైజులో వస్తాయి అన్నమాట. బ్రోకన్ బ్రౌన్ రైస్ ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఆ జల్లెడ పట్టించుకున్న దాన్ని కూడా మళ్ళీ గ్రైండ్ చేసి పెట్టుకుని మళ్ళీ జల్లించుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే మనకు బ్రౌన్ రైస్ ఇడ్లీకి రవ్వ అనేది రెడీ అయిపోయిందనమాట. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఆల్రెడీ బ్రౌన్ రైస్ ఇడ్లీ ఎలా తయారు చేయాలో చూపించాను. సో దీన్ని ఎలా స్టోర్ చేసుకోవాలంటే ఇలా ఏదైనా ఒక ప్లాస్టిక్ బాటిల్లోనైనా సరే ఇలా కంటైనర్ పెట్టి హోల్, అంటే దాని మూత ఉంటుంది కదా, దాని మూతని కంప్లీట్గా మూసేయకూడదు. కొంచెం అలా తెరిచి పెడితే మీకు ఒక 1 మంత్ అలా వస్తాయి అన్నమాట. లేకపోతే కాస్త స్మెల్ వస్తుంది, పాడైపోతుంది కూడా.
ఫస్ట్ మనం ఒక గిన్నె తీసుకుని దాంట్లో 2 కప్పుల బ్రౌన్ రైస్ తీసుకోవాలి. ఈ 2 కప్పుల బ్రౌన్ రైస్కి గాను ఒక 1/2 కప్పు మినపప్పు సరిపోతుంది. ఈ మినపప్పు నేనైతే బ్రోకన్ది తీసుకుంటున్నాను. మీ దగ్గర గుండు మినపప్పు ఉంటే తప్పకుండా అదే వేసుకోండి. ఎందుకంటే గుండు మినపప్పు వేస్తే చాలా టేస్టీగా, మృదువుగా, స్మూత్గా వస్తాయి దోశలు. దీంట్లోనే ఒక 1/2 స్పూన్ మెంతులు వేసేసి దీన్ని 5 అవర్స్ నానబెట్టుకోవాలన్నమాట. 5 అవర్స్ కంటే తక్కువ నానితే ఇవి ఖచ్చితంగా మెదగవు. సో ఆ బ్యాటర్ని అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత హోల్ నైట్ పెట్టేసి మళ్ళీ మరుసటి రోజు మనం పులిసిన తర్వాత దోశలు వేసేసుకోవచ్చు అనమాట యథావిధిగా. నేను ఊరు వెళ్ళే టెన్షన్లో మీకు క్లియర్గా చూపించలేకపోతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.